ఫ్రెండ్స్, మన ఇన్ని రోజులు ఇంతసేపు వెయిట్ చూసిన మన నిరీక్షణకి తెర పడింది. టోపీ దేవత, టోపీ మాత పక్కన నిలబడ్డది. సో ఇప్పుడు రెడీ అయిందా తెలియదు. చూడు పక్కన నిలలేదు ఇట్లా అంతే లేదు అంతే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఇక్కడ మనం ఇప్పుడు రమణాశ్రమం లోపలికి వెళ్తున్నాం. రమణ మహర్షి ఆశ్రమం నుంచి సేమ్ ఈ ఓపెన్ బ్యాక్ సైడ్ గేట్ ఉంటుంది. ఇటు నుంచి మనం స్కందాశ్రమంకి వెళ్తున్నాం పైకి. ఇటు నుంచి మనకి 1.5 కిలోమీటర్ ఉంటుంది పైకి. సో ఇదే దారి నుంచి పైకి వెళ్ళాలి. చాలా స్ట్రిక్ట్ ఉన్నాయి క్యాంప్స్ అనే అసలు లేదు లోపల. ఇటు నుంచి వెనకలకి పైనకి వెళ్ళి పైనుంచి మన రాజగోపురానికి కూడా దారి ఉందని చెప్పారు. సో మనం ఇప్పుడు అక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం మొత్తం అయిపోయింది నిన్న. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. డే 2 ఇది. అండ్ నిన్న మొత్తం మనం దర్శనము, గిరి ప్రదక్షిణ మొత్తం అయిపోయింది. తర్వాత మనం రమణాశ్రమంకి వద్దాం అనుకున్నాము. సో రమణాశ్రమంకి వచ్చాము. ఏ విధంగా ఉందని చూసాము. బట్ లోపల చాలా స్ట్రిక్ట్ ఉన్నాయి రూల్స్. అసలు కెమెరాకు బయటికి వేయట్లేదు. మొత్తం అందరు విజిలెన్స్ ఉన్నాయి ప్రతి ఎడ్జ్ అండ్ మూలకి. సో తీయలేకపోయాను. కొంచెం బయట మాత్రం షూట్ చేశాను 1 or 2 క్లిప్స్. ఆ నుంచి మనము స్కందాశ్రమంకి వెళ్ళే దారిలో ఉన్నాము ఇప్పుడు ప్రజెంట్గా. అది అయితే మీకు చూపగలుగుతాను. లెట్స్ వాచ్. సో ఫ్రెండ్స్, ఏమైందంటే ఈ మొత్తం ఇవే రాళ్ళు మొత్తము కొంచెం ట్రిక్కీ పార్ట్ వచ్చేసి కాళ్ళు మొత్తం బుగ్గలు వచ్చినాయి. అయినా సరే మళ్ళీ పైకి ఎక్కుతున్నాం. మళ్ళీ రాము కదా, విజిట్ చేయము లైఫ్లో. సో గట్టిగా ప్రయత్నిస్తున్నాం. కాళ్ళు అయితే చచ్చిపోయినట్టు ఎట్లయిపోయినాయి. కొంచెం బాగానే ఉన్నాయి. ఇట్లా ఎక్కాలి. ఐ థింక్ 1 కిలోమీటర్ అనుకుంటా స్కందాశ్రమం దారి. జింకలు సైన్ బోర్డ్స్ ఉన్నాయి. ఇది గిరి ప్రవేశం కొండనే ఇది. ఇక్కడ దారి ఉంది. సో వెళ్తున్నాం పైకి. మొత్తం హ్యాండ్ మేడెడ్, చేతులతో చేసినవి మొత్తం. ఇక్కడ నుంచి ఇంకా హాఫ్ అన్ అవర్ టైం అవుతుందంట పైకి వెళ్ళడానికి. సో మొత్తం ఇదే బాట. మా ముందు మొత్తం ఇంతమంది ఉన్నారు, మేము మాత్రం ఇద్దరమే ఉన్నాం ఇక్కడ. ఇదే మొత్తం ఇలాగే ఉంది. అండ్ ఇది మనం అరుణాచలంలో గిరి ప్రవేశం చేస్తాం కదా, ఆ కొండ ఇది. మా అవసరాలు ఉంటాయి. సో ఆ కొండపైకి ఎక్కుతున్నాము. స్కిడ్ అయింది.
కేబుల్ మొత్తం తీసుకోండి. తప్పదు, వేసుకుంటుంటే మెడికల్ దగ్గర బ్యాండేజ్లు ఉన్నాయి. ఓకే ఓకే, నా దగ్గర సేఫ్టీలు ఉన్నాయి. ఇంకా ముందరికి వెళ్తాం. ఎంతమ్మా ఈ కాస్ట్ దాన్ని? ఎంత మిషన్? ఆన్లైనా? ఎంత? తమిళ్ தம்பி தம்பி வாங்கணும். తమ్మి తమ్మి. ఓకే ఓకే. మధ్యలో అది పట్టాది అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనము 1 కిలోమీటర్స్ అట్లా పైకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనకి అరుణాచలం టెంపుల్స్ మొత్తం గోపురాలు ఉంటాయి కదా, ప్రతి 4 మూలలు. ఆ గోపురం ఒక వ్యూ పాయింట్ చూడండి మీరు. ఇది మనకు రాజగోపురం. ఇక్కడ ఇంకా ఈ మనం అమ్మని ఇటు ఇవన్నీ ఉన్నాయి. ఈ లోపల టోటల్ వ్యూ పాయింట్ అది తెలిసి ఇది అమ్మని ఈయనే కదా మన చూడొచ్చు. అటు వచ్చి అటు ఇది టోటల్ అరుణాచలం వ్యూ. చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ చాలా ట్రిక్కీగా ఉంటుంది మొత్తం కిందికి స్లోపు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మనకు వ్యూ, 4 గోపురాలు వచ్చింది. సో ఫ్రెండ్స్, ఫైనలీ వచ్చేసాం మనము ఇక్కడ నుంచి లోపలికి. ప్లీజ్ కీప్ సైలెన్స్. అంతేనా? ఇంకిదే కిందికి వెళ్తే అక్కడ ఉంటాయి కేవ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ధ్యానం చేశారని చెట్టు. సో ఫ్రెండ్స్, ఇది మొత్తము ధ్యానం చేస్తూ మొత్తం సైలెంట్గా ఉంది. పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంది. సో ఫోన్లు కూడా అలో లేదు లోపలికి. ఇది ఈ ప్లేస్లో ఈ లోపల కూర్చొని ధ్యానం చేసేవారు మహర్షి. సో ఫోన్లు కూడా లోపలికి అలో లేదు. సో ఎలా కొంచెం అయితే తీశాను, అంత క్యాప్చర్ చేయాలంతో ఇక్కడ లోపల ఉంటుంది. మొత్తం టోటల్గా ఆన్ చేసేస్తున్నారు, ఫోన్ ఎక్కడ అలో లేదు. కొంచెం ట్రిక్కీగా తీశాను. ఇది మాత్రము సిద్ధుడు వాటర్ అనేది పైనుంచి కొండల నుంచి తీసి మలిపి పెట్టాడు. ఇది మహర్షి గారికి స్నానం చేసి ఇక్కడ కూర్చొని బొట్టు పెట్టుకున్న ప్లేస్ అనమాట. ఇక్కడ స్వామి మహర్షి వారిది 3 వేలు ముద్రలు కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇది రమశ్రీ మహర్షి గారు ఇక్కడనే మనకు ధ్యానం చేసినారు. సో ఇక్కడ నుంచి మనం విరూపాక్ష అని వెళ్దాం. ఉంటాయి ఓకేనా. ఇది 190 మీటర్, 5 మినిట్. ఇటేనా బ్రో వెళ్ళేది కిందిగా? విరూపాక్ష.
నాకు తెలిసి కొంత దూరమే ఉంది, మొత్తం మూసేసింటారు అనుకుంటా. ఇంకా ఆ పైనే మనకి జ్యోతి అనేది వెలిగించడం జరుగుతుంది ఆ పైన. సో దాదాపుగా చాలా పైకి వచ్చేసాము. స్కందాశ్రమం అంటే కింది నుంచి పైన ఉంది ఇది. అటు నుంచి ఈ దారి వెంట కిందికి ఇలా వెళ్తే విరూపాక్ష కేవ్స్ ఉన్నాయి. సో అది చూడ్డానికి కొంచెం డేర్ చేస్తున్నాము. దీనికి తోడు 3 లగేజ్ ఒకటి. అబ్బో దేవుడా, బాగా దిగుతున్నాం. బట్ మళ్ళీ పైకెక్కి విరూపాక్ష కేవ్స్ పైకెక్కి పైనుంచి మళ్ళీ 1.5 కిలోమీటర్స్ ఉంది దిగి. సో ఇక్కడ మొత్తం డ్రాబ్యాక్ ఏంటంటే ఒక్క చుక్క కూడా మంచినీళ్ళు లేవు తాగడానికి. అరే మన బాటిల్ తీసుకోదా, కుండలకి వెళ్ళి వచ్చి వాటర్ వస్తున్నాయి అంటారా, మంచి లేవా? ఏమైనా పట్టుకొని ఉండే. కానీ మనకు ఇక్కడ ఎటువంటి వాటర్ ఏం లేవు. ఈ కొండల నుంచి ఈ బండరాల నుంచి కారుతున్నాయి వాటర్ మొత్తం. మీరు చూడొచ్చు మొత్తం. ఫ్రెండ్స్, ఇది విరూపాక్ష గుహ. విరూపాక్ష గుహ అంటే మనకి రమణ మహర్షి గారి యొక్క సమాధి అన్నమాట. సో అది లోపలికి ఎటువంటి ఫోన్ కానీ రాకూడదా. సో ఇంకా ఒక డ్రాబ్యాక్ ఏంటంటే, సారీ చెప్తారు. ఇప్పుడు రమణ మహర్షి ఆశ్రమం నుంచి కందాశ్రమానికి వే మొత్తం 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ 2 సమాధులు ఉన్నాయి. వాటిని దర్శించుకున్న తర్వాత నియరెస్ట్ మళ్ళీ రాజగోపురానికి, స్వామివారి టెంపుల్కు, విలేజ్కి నియరెస్ట్గా కాబట్టి ఈ విధంగానే ఇక్కడ నుంచే వెళ్తారు. ఆ విధంగా మళ్ళీ తిరిగి వెళ్ళాలంటే 2.5 కిలోమీటర్లు పోయే బదులు 15 మినిట్స్ వే ఈ విధంగా కిందికి దిగుతారు. ఇక్కడ ఇంకొకటి శివశ్రీ నారాయణ గురుస్వామి ఈ చిన్న ఇంకొకటి ఆశ్రమం దాకా ఉంది ఇది ఇటు. అండ్ మనము రమణ మహర్షి యొక్క సమాధిని చూసిన తర్వాత విరూపాక్ష కేవ్ అనేది అదే. దాన్ని దిగిందో తెలుస్తుంది మళ్ళీ మనం పైకి ఎక్కలేమని. మళ్ళీ పైకి ఎక్కినా సరే ఆ నుంచి కిందికి దిగలేమని. సో కొంచెం హాలత్ మొత్తం అయిపోయింది. సో అందుకని ఇక్కడ నుంచి మనము ఇటు కిందికి వెళ్తే 20 నిమిషాలు మనకు నియర్ కనబడుతుంది. లేదంటే అటు వెళ్ళాలంటే 1.5 to 1/4 to 3 kilometers వెళ్ళాలి. దాట్స్ ద రీజన్ వీఆర్ గోయింగ్ టు దిస్ వే. మళ్ళీ కిందికి వెళ్ళి కింది నుంచి రోడ్ మీద నుంచి మళ్ళీ రమణాసరానికి 3 kilometers ఉంది. ఆ 3 kilometers వెళ్ళి మా చెప్పులు అక్కడనే ఉన్నాయి, అక్కడ తీసుకొని ఫుడ్ తినేసి బయటికి వెళ్ళిపోతాం. దిస్ ఈజ్ ద వీడియో ఫర్ టుడే. హోప్ మీకు వీడియో వచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, చెప్పవా, షేర్, సబ్స్క్రైబ్.